అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడ పాలు కనిపిస్తున్నాయి, మన రేవంత్ అన్న కట్అవుట్ కనిపిస్తున్నది. ఇగో మన ఈడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మన అంబేద్కర్కు పూలమాల వేస్తున్నారు. అబ్బాయి ఈడ ఏం జరుగుతున్నదయా అని అనుకుంటున్నారా? అయితే ఇగో మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా, కానీ విని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన రైతు బిడ్డల యొక్క గోసను తెలుసుకొని మన రేవంత్ రెడ్డి గారు ఇగో వాళ్ళ యొక్క ఏదైతే రుణమాఫీ ఉన్నదో 1,00,000 నుండి 2 లక్షల వరకు ప్రతి ఒక్కరి యొక్క రుణమాఫీని ఈరోజు ప్రారంభిస్తున్నారన్నమాట. ఇక దానికోసమే ఈ ప్రపంచంలోనే కని విని ఎరగని రీతిలో ఎవరు కూడా చేయని విధంగా రైతుల యొక్క రుణాన్ని మాఫీ చేస్తున్నటువంటి నాయకుడు మా రేవంత్ అన్న. అదేవిధంగా మన రైతుల యొక్క అండదండగా ఉండే పెద్దన్న మన రేవంత్ అన్న కాబట్టి, అలాంటి రేవంత్ అన్న మాకు దేవుడితో సమానం కాబట్టి ఇగో ఆ సన్నివేశాన్ని ఆ సిచ్యుయేషన్ను ఇక్కడ పురస్కరించుకొని ఈ టపాకాయలను పేలుస్తూ అంగరంగ వైభవంగా మిఠాయిలను పెంచుకుంటూ ఈ విధంగా పాలాభిషేకం చేసిందన్నమాట మన ముదల్ నియోజకవర్గంలోని మన బైంసాలో. అదేవిధంగా ముదల్లో శ్రీ మన నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణరావు పటేల్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ వీడియో కాన్ఫరెన్స్లో డైరెక్ట్ మాట్లాడుతూ వందల మంది రైతుల మధ్య ఈ పండగ వాతావరణంలో ఆడ ఈ రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రయ్య గారు, ముత్యంరెడ్డి గారు, శరత్ డోంగ్రే గారు పాల్గొన్నారు. ఇక అక్కడి నుంచి మనకు ప్రత్యక్ష ప్రసారంలో చూసినట్టయితే మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తదితర మంత్రులందరూ కలిసి ఈ విధంగా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకు ₹1,00,000 తొలి విడతలో ఈ విధంగా చెక్కులను అందించాలన్నమాట. అయితే వివిధ గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ విధంగా అక్కడ వచ్చి వాళ్ళ యొక్క చెక్కులను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాట ఇస్తే మాట తప్పం మడమ తిప్పము, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిందో ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు. ఇవాళ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు రాజకీయ పార్టీలు మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లా పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం, ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వాలన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారికి మీ అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం. అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం. ఆ తీర్మానానికి అనుకూలంగా ఇక్కడున్న పెద్దలందరూ అక్కడ రైతు వేదికలలో ఉన్న రైతులందరినీ కూడా ఆమోదించాల్సిందిగా, చప్పట్లు కొట్టాల్సిందిగా మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా